మా భారతీయ జనతా పార్టీలో ఎవరు కూడా వ్యతిరేకిస్తున్నాం ప్రొటెస్ట్ చేస్తున్నాం అంటే ప్రొటెస్ట్ కిందనే ఉంటది. ఉమ్, ఎవరికి కూడా అగేన్స్ట్ గా తప్పు మాటలతో కానీ చెడ్డ మాటలతో మాట్లాడడం. ఉమ్, కానీ మాట్లాడితే కూడా మేము సహించం. ఎందుకంటే మా స్టేట్ ప్రెసిడెంట్ మీ పైన ఏదైనా వేరే విషయంలో వ్యాఖ్యలు చేస్తే బాగుండదు. అంజన్ కుమార్ యాదవ్ నువ్వు చేసినావు. నువ్వు కూడా ఉండేది చార్మినార్ కాన్స్టిట్యుయెన్సీ, నేను కూడా ఉండేది చార్మినార్ కాన్స్టిట్యుయెన్సీ. ఇంకా బాగుండదు. నువ్వు ఎక్కువ మాట్లాడినావు ఆ రోజు మా కిషన్ రెడ్డి సార్ పేరు మీద. इतना माట్లాడితే బాగుండదు. और एक बोल रहा हूँ मैं, अगर कुछ देखने का है डायरेक्ट आके देख लो, समझे? तुम पहलवान होंगे जो भी होंगे तुम्हारे पास, अगर हमारे भारतीय जनता पार्टी के स्टेट प्रेसिडेंट जैसे हमारे किशन रेड्डी साहब के ऊपर जिस तरीके से तुमने गलत तरीके से टिप्पणी की, उसका जवाब सुनना है तो बताता हूँ मैं तुम्हारे को। असल में शेर कौन है गांडू कौन है पता चल जाता। किशन रेड्डी साहब के ऊपर तुम्हारे को पब्लिक में आके माफी मांगनी होगी। अगर तुमने पब्लिक में और मीडिया के सामने अगर क्षमा याचना नहीं मांगी तो मुझे भी पता है, मैं भी किस प्रकार किससे बात करना मुझे पता है, बात करके बताऊंगा। समझा रहा हूँ तुम्हारे को। अंजन कुमार यादव तुम्हारे बताऊंगा, तुम्हारा अनिल कुमार यादव हमारा भारतीय जनता पार्टी के ऊपर अटैक किया था एक समय पर, उसके भी कपड़े फटे तक मारे थे हमने। समझ जाना तुम भी, अपने कपड़े नहीं फाड़ना है तो रोड पे आके भारतीय जनता पार्टी के स्टेट प्रेसिडेंट आदरणीय श्री किशन रेड्डी जी को तुम पब्लिक के बीच में मीडिया के सामने आके माफी मांगो, वरना तुम्हारे लिए अच्छा नहीं होगा। అంటే అక్కడ పూర్తి స్థాయిలో కూడా అవినీతి ఏం జరగలేదు. మా పేపర్ మేము తీసుకుంటే మా మీద అవినీతి కేసులు ఇది రాజకీయ కుట్ర అన్నట్టు కూడా మాట్లాడుతూ ఉన్నారు. మరి దానికి ఏం చెప్తారండి? ఏం రాజకీయ కుట్ర అన్న? వాళ్ళు చేసేది రాజకీయ కుట్ర ఉండదు, మేము చేస్తే రాజకీయ కుట్ర అన్న. అరే మేము మంచి ప్రజల గురించి మేము బ్రతుకుస్తున్నాం. గల్లీ గల్లీ తిరిగి డెవలప్మెంట్ గురించి మేము కొట్లాడుతుంటే వాళ్ళు ఖాళీ చబుతరా మీద కూర్చొని దండాలు చేసుకుని ప్రొటెస్ట్ చేసుకొని ఏదైనా చెప్తారా? ముఖం మీద నోట్ మీద ఏమైనా వచ్చేస్తే చెప్పేస్తారా? అరే వాళ్ళు ఎట్లా ఉండాలా? సరిగ్గా ఉండాలన్నా. వాళ్ళు ఎంత పెద్ద మనిషి, ఆ సికింద్రాబాద్ పార్లమెంట్ ఎంపీ ఉండే, కొద్దిగా నోట్ జారితే ఎట్లా జారాలంటే అది కూడా చూసుకొని జారాలంటే ఇట్లా జారుతారా? అరే మా నోట్ జారితే మీరు రోడ్డు మీద కూడా తిరగలేకపోతారు. మా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ఎంత శాంతియుతంగా ఉండాలో ఉంటారు, లేకుంటే మేము అశాంతి కింద వచ్చేస్తే మీరు రోడ్డు మీద తిరగలేరు. కుల్లా చెప్పేస్తున్నా. ఇప్పుడు గతంలో కూడా అనిల్ కుమార్ మీద మీరు దాడి చేయటమా లేకుంటే ఏదో వార్నింగ్ ఇచ్చినట్లు ఉంటే సందర్భం కూడా ఉంది. అసలు ఏం తెలుసు కదా, నా బట్టలు చింపి పంపించినాం. ఎట్లా ఉరికిండు అందరికీ తెలుసు. బట్టలు లేకుండా ఉరికిండు కదా అనిల్ కుమార్ యాదవ్ కూడా. ఆ రోజు ఏదో అనుకోని పెద్ద దార్గాడిలాగా బీజేపీ కార్యాలయకి వచ్చారు. ఒకసారి మొన్న రీసెంట్లీ మీరు అటాక్ చేశారు. ఆ రోజు మేమందరం లేకుంటే, ఆ రోజు మేమందరం ఉంటే మీ పరిస్థితి వేరే విధంగా మారిపోతుండే. పార్టీ కార్యాలయంలో ఎవరు లేరు అని మీకు ఎవరికి సపోర్ట్ చేసిండేమో తెలియదు. మీకు ఇన్ఫర్మేషన్ ఎవరు లేరు అని అటాక్ చేసిండ్రు. కానీ ఆ సమయంలో మాలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే మీకు తెలుస్తుండే. ఆడ దగ్గర దూరం వరకు మీరు పట్టుకాంచిగా మీరు ఎక్కడనో వెళ్ళిపోతుండే. తెలుసు కదా. ఎగ్జాంపుల్ మీ అంజన్ కుమార్ యాదవ్ కొడుకు మీద అనిల్ కుమార్ యాదవ్ కి తెలుసుంది కదా అన్న. అప్పుడు మీరు యాద్ చేసుకోవాలన్నా అది కూడా సమయం. అయితే ఇప్పుడు బీహార్ ఎన్నికల్లో ఓటమి గురవుతున్న ఒక భయంతోనే బీజేపీ నేతలు ఆడేటటువంటి కొత్త డ్రామా ఇది. అదేవిధంగా ఇప్పుడు వఫ్ చట్టం ఉంది కదా, దాన్ని డైవర్ట్ చేసేందుకు డైవర్షన్ పాలిటిక్స్ లో భాగంగా ఇట్లా చార్జ్ షీట్ మీద సోనియా గాంధీ రాహుల్ గాంధీ పేర్లు ఎక్కడం అనేది జరిగింది అన్నట్లు కూడా బయట వార్తలు అయితే ఉన్నాయి. మరి దాని గురించి ఏం చెప్తారా? వాళ్ళంటే ఒక మా కూటమి తయారు చేసుకున్నారు అన్న. బీహార్ లో ఎలక్షన్ గెలిపించుకోవడానికి గెలవడానికి వాళ్ళు ఏదో కూటలు చేసుకుని ఆ వక్ బోర్డు ఒక అమెండ్మెంట్ జరిగింది కదా బిల్, రాజ్యసభ లోక్సభలో. అది చట్టపరంగా జరిగింది. దానికి వ్యతిరేకంగా పోయే వాళ్ళు ఎట్లా ఉంటారు అంటే చట్టపరంగా వ్యతిరేకంగానే ఉంటారు వాళ్ళు. ఇంకా బాబాసాహెబ్ అంబేద్కర్ కాన్స్టిట్యూషన్ రాసిండు. దాని ప్రకారంగా మనకు లోక్సభ కానీ రాజ్యసభలో ఒక అమెండ్మెంట్ బిల్ పాస్ అయిపోయింది. పాస్ అయిన దానికి మీరు ఏమైనా మీకు నచ్చకపోతే మీరు కోర్టు వెళ్ళండి, ఏమైనా ఎంక్వైరీ ఏమైనా చేసుకోండి మీరు. కానీ ఏమంటే పబ్లిక్ లో మన ఏమంటే కాన్స్టిట్యూషన్ లో ఒకటి ఉన్నది, ఏదైనా మీకు నచ్చకపోతే మీరు కోర్టు వెళ్ళిపోవాలన్నా, మీరు ప్రొటెస్ట్ చేసుకొని మీకు కూడా ఒక రైట్ ఉన్నది చేసుకోవాలన్నా. కానీ మీరు దానికి ఏమంటే ఎలక్షన్లో ఏమైనా పబ్లిక్ని రెచ్చగొట్టడానికి అంటే మేము భారతీయ జనతా పార్టీ గురించి ముస్లింలకి కూడా తెలిసిపోయింది, వాళ్ళు కూడా తెలిసిపోయింది. భారతీయ జనతా పార్టీ ఇప్పుడు కొన్ని మంది స్టేట్మెంట్లు ఇస్తున్నారు ముస్లింలు బీజేపీకి సపోర్టింగ్గా. మరి వాళ్ళు చేస్తున్నారు, ఏదో చేస్తున్నారు అన్న. భారతీయ జనతా పార్టీ మాకు సపోర్టింగ్గా చేస్తున్నది. ఏ రోజు మన బిల్ పాస్ అయింది ఆ రోజు రోడ్డు మీద గుజరాత్లో కానీ, బీహార్లో కానీ, యూపీలో కానీ, అహ్మదాబాద్లో కానీ, ఇంకా ఎక్కడ రాజస్థాన్లో కానీ, హర్యానా రోడ్డు మీద ముస్లింలు వచ్చిండ్రు, పటాకాలు కాల్చిండ్రు. ఇంకా లేడీస్లు వాళ్ళు కూడా బుర్కా వేసుకుని చాలా మంది రోడ్డు మీద వచ్చి నరేంద్ర మోదీ గారు జిందాబాద్ జిందాబాద్ అని వాళ్ళు స్లోగన్లు ఇచ్చి వెళ్ళిపోయిండు, పటాకాలు కాల్చిండు. ఎందుకంటే వాళ్ళు సపోర్టింగ్ గా పేద ప్రజలకి సపోర్టింగ్ గా అమెండ్మెంట్ బిల్ పాస్ అయింది మరి. ఓకే, ఇప్పుడు ఈ వఫ్ చట్టం వల్ల అక్కడ మైనార్టీలు మొత్తం వ్యతిరేకతతో ఉన్నారు. దీన్ని డైవర్ట్ చేసేందుకు చేసిన అనేది మాటలో వాస్తవం లేదంటారా?
లేదన్న వాస్తవం కాదు అందులో. ఉమ్, ఈ భూ కబ్జాదారులు ఉన్నారు కదా, బగ్బోర్డ్ పేరు మీద కొన్ని మంది భూ కబ్జా చేస్తున్నారు, వాళ్ళే చేస్తున్నారు, ఆ గుండాలే చేస్తున్నారు. ఓకే. అందులో ఏమంటే కాంగ్రెస్ కి బెనిఫిట్ ఉంటది. ఉమ్, కాంగ్రెస్ ఎట్లా ఉంటే తెలుసు కదా, ఆ ముస్లిం ఓటర్ ఎక్కడ అక్కడ వెళ్ళొద్దు, బీజేపీకి సపోర్టింగ్ గా చాలా మెసేజ్లు వచ్చినాయి, వీడియోస్ వచ్చినాయి. ఇప్పుడు మొత్తం ముస్లిం కూడా వాళ్ళకి డైవర్ట్ అయిపోతే మాకు ఓటేసే వాళ్ళు ఎవరు ఉండరు, మేము రచ్చ కొట్టాలని ఎవరిని కొట్టాలి, హిందువులు అయితే కొట్టలేరు. ఇప్పుడు హిందువులు జాగరూక అయిపోయిండు, బీజేపీకి సపోర్ట్ చేస్తున్నారు. ఓకే. ఉన్నారంటే క్రిస్టియన్లు ముస్లింలు ఉన్నారు, క్రిస్టియన్లు అయితే వేరే విధంగా ఇప్పుడు మారిపోయిండు, ఇప్పుడు బీజేపీ సపోర్టింగ్ గా వచ్చేసిండు వాళ్ళు కూడా, క్రిస్టియన్లు కూడా. ఓకే. ముస్లిమ్స్ ఉన్నారు, ముస్లిమ్స్ గురించి ఎట్లా చెప్పాలంటే కొన్ని మంది ఉన్నారు అందులో కూడా, లేవమని కాదు, కానీ కొన్ని మంచి ముస్లిమ్స్ ఇప్పుడు మన బీజేపీ సపోర్టింగ్ గా మారిపోయి వాళ్ళకి బీజేపీ భారతీయ జనతా పార్టీ అంటే అర్థమైపోయింది. ఉమ్, మన దేని విషయంలో పని చేస్తున్నది, ఏ డెవలప్మెంట్ గురించి పని చేస్తున్నది, డెవలప్మెంట్ పేద ప్రజల్లో ఎట్లా దిగిపోతుంది, మనసులో కూడా ఎట్లా దిగిపోతుంది భారతీయ జనతా పార్టీ. ముస్లిం అంతకుముందు వ్యతిరేకంగా ఉండే, ట్రిపుల్ తలాక్ వ్యతిరేకంగా ఉండే, ఒక అమెండ్మెంట్ బిల్ వ్యతిరేకంగా ఉండే, ఎన్ఆర్సీ యూసీసీ వ్యతిరేకంగా చాలా మంది ఉండే. ఇప్పుడు సపోర్టింగ్ గా వాళ్ళే వస్తున్నారు అన్న, ఉమ్, ఎందుకంటే వాళ్ళకి బెనిఫిట్ కనిపిస్తుంది, ఫ్యూచర్ కనిపిస్తున్నది. ఉమ్, ఎందుకంటే మనది కాదు, మన పిల్లలది భవిష్యం చూసుకోవాలంటే భారతీయ జనతా పార్టీ చూసుకుంటుంది. ఇంకా ముస్లింలకు కూడా అర్థం కావాలన్నా, వాళ్ళ ఫ్యూచర్ బెనిఫిట్ చూసుకోవాలంటే భారతీయ జనతా పార్టీ లాంటి ఒక మంచి పార్టీని సపోర్ట్ చేయాలి. అయితే ఇప్పుడు మోడీ ఈడీ ఈడీ అనేది ఒక సంస్థ, ఆ సంస్థకి మోడీకి సంబంధం ఏందనేది అడిగితే ఏదో రకంగా అయితే వాళ్ళు తప్పుపుచ్చుకునే సమాధానాలు అయితే ఇచ్చారు. వాస్తవానికి మరి మోడీ గారికి అండ్ ఈడీ అనే సంస్థకి సంబంధం ఏంటి? మరి ఈడీ అనే ఒక సంస్థ మోడీ గారి చెప్పు చేతల్లో నడుస్తుందా, బీజేపీ ప్రభుత్వం చెప్పు చేతల్లో నడుస్తుందా? అన్న ఈడీ మోడీ అయితే మీరు పెట్టుకున్నారన్న, కానీ అంతకుముందు కాంగ్రెస్ సిబిఐ పెట్టుకున్నారు కదన్న. ఆ సిబిఐ పేరు సిబిఐ ఎంక్వైరీ అందరి పేరు మీద మీరు ఎంక్వైరీలు చేపించుడు, అప్పుడు గుర్తులారా మీకు? ఈడీ మోడీ చెప్తున్నారు. ఈడీ వాళ్ళ పని, ఈడీ ఒక డిపార్ట్మెంట్, ఆ డిపార్ట్మెంట్ ఆయన వర్క్ చేస్తున్నది. అంటే అంతకుముందు సిబిఐకి కూడా ఒకటి ప్రభుత్వం సపోర్ట్ ఉండాలి నాన్న. ప్రభుత్వానికి ఇంకా లా అండ్ ఆర్డర్ కి సపోర్టింగ్ ఉంటేనే మన సిచ్యువేషన్ అండర్ కంట్రోల్ ఉంటుంది. ఆ కంట్రోలింగ్ ఉండాలన్నా అంటే మన ప్రభుత్వం ప్లస్ ఇప్పుడు సిబిఐ ఉండని, పోలీస్ డిపార్ట్మెంట్, వేరే డిపార్ట్మెంట్ ఉండే, ఆ సపోర్టింగ్ ఉంటే మంచి రాజ్యాంగం పాలన కూడా మంచి ఉంటుంది. సో గట్లనే ఈడీ అంటే ఎవరెవరు తప్పు చేసిండ్రు వాళ్ళనే పట్టుకుంటున్నారు. అమిత్ షా పోయి ఆయనని పట్టుకో, మోదీజీ చెప్పి ఆయనని పట్టుకో, యోగిజీ పట్టుకొని ఆయనని పట్టుకో, రాజ్నాథ్ సింగ్ చెప్తున్నారు ఆయనని పట్టుకో, అట్లా వెళ్తలేరు. ఎవరు తప్పుగా ఉన్నారు, ఎవరు గందరగోళం చేసిండ్రు, ఎవరెవరు స్కామ్స్ లో ఉన్నారు, ఎవరు ఏమేమి దోచుకున్నారు, వేరే యాక్టివిటీ చేసుకున్నారు, ఇండైరెక్ట్ గా ఇల్లీగల్ యాక్టివిటీలో ఎవరు ఉన్నారు, వాళ్ళని ఈడీ ఎంక్వైరీ కింద పెట్టుకున్నారు అన్న. ఇంకొకటి చెప్తా, ఈడీ ఎంక్వైరీ కింద కొన్ని మందిని కూడా బయట అంటే వాళ్ళు ఫ్రీడమ్ అంటే గ్రీన్ షీట్ కూడా ఇచ్చిండు. ఈడీ ఎంక్వైరీ చేస్తారన్నా, మీరు తప్పు వాడలు ఉన్నారంటే మీ మీద కేసు ఉంటుంది. లేకుంటే ఇప్పుడు కవిత వచ్చింది, కవిత మీద ఈడీ ఎంక్వైరీ కాలేదా?